కూడా స్టార్టింగ్ వెళ్తారు పని ఆయన ఎక్కడ ఉంటుంది గాడి ఐడియాస్ ఉన్నాయి. మోడల్లో ఇంకా ఏమేమి మారబోతున్నాయి సిటీస్. సో ప్రధానంగా నేను గతంలో కూడా చెప్పాను, రాజమహేంద్రవరం నగరము ఒక బ్రీతింగ్ స్పేస్, ఇలాంటి కంబాల్ చెరువు లాంటి ఇంకొక చెరువును నిర్మించబోతున్నాం. అది ఆడితి దగ్గర ఇదే స్థాయిలో దీనికన్నా రెట్టింపు అందంతో ఆల్మోస్ట్ ఒక 8 to 10 acres ల్యాండ్ ఆడితి దగ్గర తీసుకోబోతున్నాము. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏదైతే రెయిన్ వాటర్ వచ్చిన ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టామ్ వాటర్ ని సేమ్ ఇదే తరహాలో మనం పెట్టబోతున్నాము. ఇది కాకుండా పుష్కర్ ప్లాజా దగ్గర చిత్రాంగి గెస్ట్ హౌస్ కి ఆనుకుని ఆ రైల్వే బ్రిడ్జ్ అండర్ దగ్గర సుమారుగా 1.5 ఎకరాల స్థలం రైల్వే స్థలం ఉంది. దాన్ని కూడా రైల్వే డిఆర్ఎం తో మాట్లాడడం జరిగింది. అది కూడా రైల్వే అధికారులతో మాట్లాడి ఆ ల్యాండ్ కూడా ఒక పార్క్ కిందన బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. రాజమహేంద్రవరం ప్రజలకి ప్రతి నెల కూడా ఒక కొత్త ఓపెనింగ్ చేయబోతున్నాం. అంటే ఒక కొత్త అందాన్ని, కొత్త శోభని ఇవ్వబోతున్నాము. ఇది కాకుండా నా భవిష్యత్తు ప్లానింగ్ కూడా రాజమహేంద్రవరం నగరంలో గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద టీటీడీ టెంపుల్, వైజాగ్ లో రిషికొండ పైన ఏ రకంగా అయితే టెంపుల్ నిర్మాణం చేశారో అదే తరహాలో ఒక పెద్ద టీటీడీ టెంపుల్ తీసుకురాబోతున్నాము. ఇది కాకుండా మెడికల్ కాలేజ్ ఏదైతే తీసుకుని వచ్చామో అదే రకంగా ఒక హెల్త్ సిటీని కూడా ప్రమోట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక 40-50 ఎకరాలు ల్యాండ్ ని డాక్టర్స్ కి మనము లేఅవుట్ చేసి ఇవ్వడం వలన ఒక మంచి యాంకర్ లాంటి ఒక 2-3 ఎకరాల్లో ఒక అపోలో హాస్పిటల్ తీసుకుని వస్తే ఇలాగా చిన్న హాస్పిటల్స్ ఒక 1000 గజాల్లో 1500 గజాల్లో వైజాగ్ లో హెల్త్ సిటీ లాంటిది వచ్చింది. అదే రకంగా రాజమహేంద్రవరం హెల్త్ సిటీని కూడా ప్రమోట్ చేయబోతున్నాం భవిష్యత్తులో. దీనివల్ల ఏదైనా ఒక టెరిషరీ కేర్ కానీ సూపర్ స్పెషాలిటీ కేర్ కానీ కావాలని అంటే అందరూ హైదరాబాద్ తరలి వెళ్తారు. సో అలాంటిదే ఒక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఒక హెల్త్ సిటీలో భాగంగా రావాలనేది ఒక ఆకాంక్ష. దాన్ని కూడా తీసుకొస్తాము. సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్ కూడా త్వరలో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఆవా రోడ్ పంపించబోతున్నాము. ఇది కాకుండా గోదావరి బండ్ వైడనింగ్ కూడా చేసి చూపిస్తాను. మోరంపొడి ఫ్లైఓవర్ ఇట్లా నాకు చెప్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. రాజమహేంద్రవరం ప్రజలకి ఇవన్నీ కూడా చేసి చూపిస్తాము. ప్రజలకు ఇప్పటికే 50% పైన అందించాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త తరహాలో ప్రతి నెల కూడా ఒక కొత్త ఓపెనింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ప్రజలు వేరే ఊళ్ళ నుంచి రాజమండ్రి వస్తే అరే రాజమండ్రి ఏంటి ఇలా తయారైందని ప్రజలు చెప్తా ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా కసిగా పనిచేసి రాజమహేంద్రవరం నగరము రానున్న 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రపంచ పటంలో ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దబోతాననే పూర్తి నమ్మకము, విశ్వాసం నాకుంది. అదే తరహాలో చేసి ఐటీ పార్క్ ఉన్నారు కదా గతంలో, అది ఎంతవరకు? అంటే ఇప్పుడు ఐటీ పార్క్ అనేది మనకి టెంటేటివ్ గా ఆల్మోస్ట్ ఒక క్లియరెన్స్ రావడం జరిగిందంటే, కాకపోతే వాళ్ళకి రెడీగా డైరెక్ట్ గా వచ్చి ప్లగ్ అండ్ ప్లే పెట్టుకునేలాగా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. మనం ఎక్కడైనా ఒక కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియా కనుక చూపించగలిగితే డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా STPA అంటారు, దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో దాన్ని కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి పెట్టే కార్యక్రమం చేయబోతుంది. ముఖ్యంగా ఇవాళ జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మార్నింగ్ యువత హరిత కార్యక్రమం చేశాము. దివ్యాంగులకి సంబంధించి ఆర్టిఫిషియల్ లిమ్స్, ఆర్టిఫిషియల్ లెగ్స్, అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మరింత 10 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ కి ప్రజలకి మరింత సేవలు చేయాలి, మరింత అభివృద్ధి చేయాలి, మరింత సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, జగనన్న ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
ఇదే తరహాలో దీనికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు 90 days ఉంది. 7కి అని just rushing. Just ఒక this is one of the finest parks in Rajahmundry. We have inaugurated last month. I will make చూడడానికి it takes not less than half an hour. మొత్తం ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఇది రాక్ థీమ్, దీనికి ఒక కథ ఉంటుంది. అడ్వెంచర్ ఇది కాకుండా బుక్ లైన్ అండ్ ఇట్ ఈస్ అడ్వెంచర్. మీకు ఏముంటుంది అంటే మధ్యలోకి వెళ్ళి తప్పకపోతే ఆగిపోతుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది మీకు చూసాను? మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను రనిక రాజమండ్రికి వచ్చాను. నేను రాజమండ్రిలో లేదు, నా సొంతం హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వస్తున్నాయి. కంబాల పార్క్ కానీ డెవలప్మెంట్స్ చూస్తుంటే దాన్ని మార్చి ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ పార్క్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఓన్లీ ఇలా వాటర్ ఉండి చుట్టూ ప్లాంటేషన్ ఉందేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వస్తే అర్థమైంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ ఉంది. అండ్ సైకిల్ది అడ్వెంచరస్ అనిపించింది. అండ్ రాజమండ్రి ప్రజలందరికీ వీకెండ్ ఇక్కడ వస్తే వాళ్ళకి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఒక వీకెండ్ పిక్నిక్ లాగా వాళ్ళకి. ఈ రాజమహేంద్రవరం గురించి చెప్పాలంటే ఇది ఒక తెలుగు భాషకి, ఒక చరిత్రకి ప్రతీక. అండ్ మన భరతరామ్ గారికి ప్రతీక. అంత బాగా డెవలప్ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు వేడుకగా నేను ఇక్కడ రావడానికి నన్ను ఇన్వైట్ చేసిన భరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తప్పకుండా ఒకసారి రాజమండ్రి అనగానే ఇంకేం చెప్పకుండా అది పక్కన పెట్టి ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఇంకా ఇలాగే డెవలప్మెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే అండ్ యంగ్ లీడర్ కాబట్టి మేము దేవుడు యంగ్స్టర్స్ సపోర్ట్ చేయడానికి వచ్చాము. అండ్ గోగ్రీ ఛాలెంజ్ హరిత యువత ఇలాగే మంత్లీ ప్రైజ్ ఇలాంటి కంటిన్యూస్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. అండ్ ఇన్స్పైర్ చేస్తూ ఉండండి యంగ్స్టర్స్ కి అందరినీ. మీరు రాజమండ్రి కాకుండా చాలా సిటీస్ చూస్తుంటారు కదా మేడం, ఇక్కడికి ఎలా అనిపించింది డిఫరెన్స్ అనంటే ఇప్పుడు మనం బెంగళూరు తీసుకుంటే గ్రీన్ సిటీ అంటాం. సో రాజమండ్రి నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రీనరీ, ఈ ప్లాంటేషన్, నాకు ఆ బెంగళూరు ఆ వైబ్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మనకి ఎన్ని వాటర్ పార్క్స్ పెట్టినా ఎంత పెట్టినా గ్రీనరీ అనేది మిక్స్ అయితే అట్రాక్షన్ అనేది కూడా మిస్ అవుతుంది. సో ఆ గ్రీనరీని ఒక కారణంగా తీసుకొని గో గ్రీన్ ఛాలెంజ్ అనేది చేయడం ప్రతి నెల చాలా 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 పెట్టేస్తున్నారా ఆఫీస్ దగ్గర?